హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గించబడుననే మాట అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి మనుషుడుగా మనం ఏం విత్తుతామో దాన్నే కోస్తామండి. మన దేవుని ఎదుట తగ్గించుకుంటే మన ఎదుట కొంతమంది మనుషులు తగ్గించుకుంటారు. మనము దేవుని ఎదుట తగ్గించుకొనక ఆహా ఏంటిది అని ఫరోలాగా కనుక ఉన్నట్లయితే మన ముందు కూడా మన కింద ఉన్నటువంటి పనివారే కానీ మన మీద ఉన్న అధికారులే కానీ మనము ముందు కూడా అలాగే ప్రవర్తిస్తారు. మనుషుడిగా మనం ఏం విత్తుతామో దాన్నే కోస్తాం. ఒక సమయంలోనంట ఒక దొంగ దేవుని చెంతకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడంట. వాడు చేసేదే దొంగ పని. మళ్ళీ ఆ దొంగ పని కోసం దేవుని చెంతకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే, అయ్యా నేను ఈరోజు రాత్రి దొంగతనానికి వెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి ఒక మంచి ఇల్లు నాకు కనబడింది, ఆ ఇంటికి నేను వెళ్ళి కన్నం వేసి వచ్చేటువంటి క్రమంలో ఎవరు నన్ను పట్టుకోవద్దు. మంచిగా అక్కడికి వెళ్ళంగానే బీరో డోర్ ఓపెన్ అయిపోవాలి, అక్కడ వెళ్ళంగానే ఆ డోర్ ఓపెన్ అయిపోవాలి, ఈ డోర్ ఓపెన్ అయిపోవాలి, ఏ సమస్య లేకుండా నేను వెళ్ళంగానే ఆ వెళ్ళిన వెంటనే అదంతా కూడా దొంగతనం చేసుకొని నేను క్షేమంగా రావాలని దొంగతనం కోసం ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. సరే అని ఆయన దొంగతనానికి వెళ్ళాడు. అనుకున్నట్టుగానే ఇల్లుంట్లోకి వెళ్ళాడు, అనుకున్నట్టుగానే బీరో తెరిచాడు, అనుకున్నట్టుగానే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ధనమే ఉంది, వాటన్నిటిని తీసుకొని ఇంటికి వచ్చేసాడు. ఇక దేవుణ్ణి పోగొట్టడం మొదలుపెట్టాడు. అబ్బా దేవా, నీ అంత గొప్పోడు లేడు, నీ అంత శక్తిమంతులు లేవు, ఇట్లా ప్రార్థించిన వెంటనే జరిగిందని బాగా సంతోషపడిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ దొంగతనానికి వెళ్ళాలని మళ్ళీ నిశ్చయించుకొని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నిన్న దొంగతనానికి వెళ్ళాను కదా, వెళ్ళంగానే ఇట్లా వెంటనే పని అయిపోయింది, ఈరోజు కూడా సేమ్ నిన్నట్లాగే నాకు కార్యాన్ని జరిగించని ఈరోజు కూడా దొంగతనం కోసం ప్రార్థన చేశాడు. సరే వెళ్ళాడు, ఏదో ఇల్లుకు వెళ్ళామని వెళ్ళాడు. కానీ వెళ్ళగానే అక్కడ లైట్లు వేసి ఉన్నాయి. పొద్దున్న చూస్తేనేమో తాళం వేస్తుంది. పొద్దున్న అనుకున్నాడు, అబ్బా ఈరోజు దీనికి తాళం వేసింది, రాత్రి కన్నం పెడదాం అని అనుకున్నాడు. కానీ రాత్రి కన్నం పెట్టే సమయానికి వెళ్ళేటరికల్లా ఆ ఇల్లు తెరిసింది, అందులో జనాలు ఉన్నారు. అబ్బా ఇది మిస్ అయిపోయిందని ఇంకేదో దొరికిద్దని ఓ 2-3 అట్లా ఎతకంగా ఎతికాడు. కానీ అసలు ఆ రోజు ఎవడు ఊరికి వెళ్ళలే అంట. అందరూ వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మంచిగా లైట్లు వేసుకొని ఉన్నారు. సరే ఈరోజు బాగాలేదేమో అని చెప్పి వాడింటికి వాడు వచ్చేసాడు. ఈరోజు కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా దొంగతనానికి వెళ్దాంలే, ఈరోజు దేవుడు నా ప్రార్థన ఆలకించలేదని వాడు దొంగతనంకి వెళ్ళిన వాడు దొంగతనం చేయకుండానే ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసేసరికి వీడిల్లు దొంగతనం చేయబడి ఉంది. వీడి ఇంటికి వచ్చేసరికి వీడి డోర్ తెరిచింది, వీడి బీరువా తెరిచింది. నిన్నటి దినాన్ని అది తెచ్చిన ఆ బంగారం, ఆ డబ్బు, దానితో పాటు ఇంతకు ముందు వరకు వీడు కష్టపడి సంపాదించిందంతా కూడా ఎవడో వచ్చి దోచుకుపోయాడు. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అయ్యా ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం తీసుకెళ్ళిపోయేది, ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం లాక్కుపోయేవేంటిది అని అడిగినప్పుడు దేవుడు జవాబిచ్చాడంట. ఏంటిదంటే, అయ్యా నువ్వు ప్రార్థన చేసావు కదా, దొంగతనానికి వెళ్ళే ముందు దొంగతనం బాగా జరగాలి, ఆ ఇంటికి వెళ్ళంగానే అందులో అన్ని దొరకాలని బాగా ప్రార్థన చేసావు కదా, నువ్వు ప్రార్థన చేసినట్టుగా నీకు జవాబిచ్చా. అయితే నీలాగే ఇంకో దొంగ ప్రార్థన చేశాడు. ఇప్పుడు నీలాగే ఇంకో దొంగ ప్రార్థన చేశాడు కాబట్టి నీకు జవాబిచ్చగా వాడికి కూడా జవాబు ఇవ్వాలిగా. అందుకని వాడి ప్రార్థన కూడా జవాబిస్తే వాడు ఏకంగా నీ ఇంట్లోకి వచ్చి దోచుకుని పోయాడని జవాబిచ్చాడంట. అందుకని మనుషులుగా ఉన్న మనం ఏం విత్తుతామో దాన్నే కోస్తాం. హల్లెలూయా. నువ్వు దొంగతనం చేస్తే నీకే దొంగతనం జరిగింది. నువ్వు తగ్గించుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు దేవుని ఎదుట తగ్గించుకో, మనుషులు కూడా నీ ఎదుట తగ్గించబడతారు. అయ్యో అని నీకు గౌరవం ఇవ్వటం మొదలు పెడతారు. నువ్వు దేవునికి గౌరవం ఇస్తే మనుషులుగా ఉన్నవారు నీకు కూడా గౌరవిస్తారు. నువ్వు దేవుని కనపరిస్తే మనుషులుగా ఉన్నవారు నిన్ను కూడా కనపరుస్తారు. హల్లెలూయా.